గుర్తుంచుకోండి. అది కాదండి, మీకు నేను మైక్ ఇవ్వలేదండి. మీకు నేను మాట్లాడేటప్పుడు ఇస్తున్నారు. ఇచ్చారు, ఉదయం ఇచ్చారు, ఇంతకుముందు ఇచ్చారు, మళ్ళీ కట్ అయిపోయి వారు లేస్తానే కట్ అయిపోయింది. కట్ అయిపోయింది తల్లి. మీకేం తెలుసు? మీకేం తెలుసు? మీ డిపార్ట్మెంట్ మీ కమిషన్లలో మెలగటంలా, మీ డిపార్ట్మెంట్ రామకృష్ణుడు గారి కమిషన్లలో మెలుగుతుంది. అందులో ఏం అనుమానం లేదు. మీరు ఎంతసేపు మాట్లాడండి. మీకు అవకాశం మైక్ లో మాట్లాడేదానికి వారు ఏదో అంటే మీరు ఎందుకంటే చెప్పాలి. అంటే హౌస్ ఆర్డర్ లో పెట్టే బాధ్యత రాదా మీద? పెట్టండి మరి. మైక్ ఆడుకుంటారా? వినండి, నన్ను చెప్పనివ్వండి. మీరు కూర్చోండి. మీరు మాట్లాడేటప్పుడు వారు మాట్లాడేటప్పుడు మీరు రన్నింగ్ కామెంటరీస్ మానేస్తే హౌస్ ఆర్డర్ లోనే ఉంటుంది. ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకొకరు రన్నింగ్ కామెంటరీస్ చేస్తా ఉంటే ఇలాగే ఉంటుంది. మరి ఎట్లా కంట్రోల్ చేస్తానండి? సభ్యులందరూ సహకరిస్తే కంట్రోల్లో ఉంటుంది హౌస్. మేమేం చెప్తా ఉంటాము, మిగిలిన వాళ్ళ సంగతి మాకు అక్కర్లేదు అనుకుంటే ఎట్లా ఉంటుంది కంట్రోల్ హౌస్? అదే మరి మీరు 90 మంది ఉన్నారు, వాళ్ళు 180 మంది ఉన్నారు. అదే అందుకే వచ్చింది బాగా. అందరూ సహకరిస్తే హౌస్ కంట్రోల్ లోనే ఉంటుంది, హౌస్ ఆర్డర్ లోనే ఉంటుంది. మా స్పీకర్ గారు ఉదయం మంత్రి గారు మాట్లాడుతూ మా మీద అలిగేషన్స్ పెట్టారు. మేము మ్యాక్డెవల్ అనే కంపెనీ కొమ్ము కాస్తున్నామని చెప్పన్నారు. ఇది హౌస్ ఆర్డర్లో ఉన్నట్ట? వారు చెప్పిన విషయం చెప్తే వాళ్ళు ఎస్ అని చెప్పి కేకలేస్తే హౌస్ ఆర్డర్లో ఉన్నట్ట? అది నా తప్పేనా? చెప్పండి అమ్మా. ఉండండి అమ్మా, ఉండండి. మాట్లాడేటప్పుడు మీ సభ్యులు అలాగే ఉంటున్నారండి. ఉండండి అమ్మా. బీఎస్సీలో చర్చిద్దాం పదండి. ఇక్కడ కాదు, బీఎస్సీలో చర్చిద్దాం. ఒక గౌరవ సభ్యులు మిగిలిన సభ్యులందరూ నిశ్శబ్దం పాటిస్తే గొడవే లేదు. అమ్మా, మేమేం మాట్లాడుతున్నాము, వారేం మాట్లాడుతున్నారు, మీరేం మాట్లాడుతున్నారు అనేది రాష్ట్రపతి అందరూ చూస్తున్నారు. లైవ్ టెలికాస్ట్ పెట్టాం. మా ఒక్కటి ఏం మాట్లాడేటప్పుడు మాకు ఎందుకు మైక్ కట్ కావాలి? మైక్ లేదండి మీకు? మైక్ లేదా మీకు? ఆయనకుందండి మైక్. అంత కోపం అయితే ఎట్లా తల్లి? అంత కోపం అయితే ఎట్లా? ఇప్పుడు వస్తుంది మైకు. ఉదయం నుంచి వచ్చిందా మాకు మైకు? ఉదయం నుంచి మాకు మైక్ వచ్చిందా? ఎన్నిసార్లు మా హౌస్ లో ఆర్డర్ లేనప్పుడు 4 సార్లు మైక్ ఇస్తారు? ఏ పద్ధతిలో ఇస్తారు? అంత కోపం ఎందుకు మీకు అసలు? స్పీకర్ లో ఉన్న వాళ్ళు, స్పీకర్ చైర్ లో ఉన్న వాళ్ళు కోపం తీసుకోవచ్చునా? ప్రత్యక్ష సాక్షి నేను స్పీకర్ గా ఉండగా అనేక సందర్భాల్లో ఏమమ్మా ఓమ్మో మో అని చెప్పి అనేవాళ్ళు. ఇప్పుడు ఉండినటువంటి మంత్రిగా ఉండినటువంటి హెల్త్ మినిస్టర్ గా ఉండినటువంటి అరుణ అయితే ఒకానొక సందర్భంలో ఆమె మాట్లాడుతూ చెప్పారు, మా భాష ఇదండి, మా రాయలసీమలో ఇలాగే అంటాం. నేను కూడా రాయలసీమలోనే చాలా కాలం చదివాను. రాయలసీమలోనే అనంతపూర్లో మా ఫాదర్ జడ్జిగా పనిచేశారు, కడపలో మా ఫాదర్ జడ్జిగా పనిచేశారు. ఎక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా, ఆంధ్ర రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా, ఆంధ్రాలో కానివ్వండి, తెలంగాణలో కానీ, రాయలసీమలో కానీ మా ఫాదర్ కూడా పనిచేశారు జడ్జిగా. నేను చదివాను అన్ని ప్రాంతాల్లో కూడా. నాకు ఎక్కడ ఏ భాష మాట్లాడతారో నాకు తెలుసు. అటువంటిది ఆయన అనేక సందర్భాల్లో ఏదో ఒక రకంగా కించపరిచే విధంగా ఎన్నోసార్లు మాట్లాడినా కూడా ఇప్పుడున్నటువంటి మంత్రులు ఆ రోజు చాలా మంది శాసనసభ్యులుగా ఉన్నారు. అప్పుడు మీకేమీ తెలియలేదా? అప్పుడు మీకేం అనిపించలేదా? ఈ విధంగా